కోంపల్లి మున్సిపాలిటీ ఒకటోవార్డ్ అపర్ణ ఫామ్ క్రో కాలనీ ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమైంది. దీంతో రోడ్డు శాంక్షన్ చేయాలని ఎమ్మెల్యే వివేకానందన్ కోరగా రోడ్డు నిర్మాణానికి 1,50,00,000 మంజూరు చేయించారు. చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, కమిషనర్ శ్రీహరి, స్థానిక కౌన్సిలర్ శకుంతల జనార్దన్, ప్రెసిడెంట్ సంగీతారెడ్డి, కాలనీ బాతులు కలిసి రోడ్డు నిర్మాణ పనులకు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. అనంతరం చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకుని అడిగిన వెంటనే రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించడం అభినందనీయమన్నారు. కాలనీ అభివృద్ధి కృషి చేస్తానని ఈ సందర్భంగా హామీంచారు. ఈ యొక్క అసోసియేషన్ ప్రెసిడెంట్ సంగీతారెడ్డి గారికి, అదే మన గౌరవనీయులు కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక వచ్చిన మరి సోదరిమణులు, అదేవిధంగా కాలనీవాసులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలంటే మరి ఈ లేఅవుట్ అనేది 1919లో లేకపోతే 95లో స్టార్ట్ అయింది. 2001లోనో 97 అంటే దాదాపు ఇది 24 అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు? 27 ఇయర్స్. అప్పుడు వేసిన రోడ్లు ఇంకా ఇప్పుడు ఉండాలంటే ఉండేవి కదా. ఒకటి ఏంటంటే అప్పుడు జనాలు లేరు, ప్రజలు లేరు కాబట్టి. అయితే గతంలో ఉన్నటువంటి ఏదైతే మేము వాస్తవం చెప్పాలంటే చైర్మన్గా మా కౌన్సిల్ ఏర్పడి కూడా 5 సంవత్సరాలు కావస్తుంది. కనీసము మరి అప్పుడే ఏది గ్రామ పంచాయతీ పీరియడ్లోనే ఇక్కడ వాటర్ లైన్ ఎప్పుడు వేసేది ఉండేది. అయితే అప్పుడు ఉన్నటువంటి మరి ఇక్కడ మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అసోసియేషన్లు ఉన్నారో మరి దాన్ని పట్టించుకోకపోవడం వల్ల పైప్ లైన్ లేట్ అయిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే నేను కూడా అప్పుడు మండల ప్రెసిడెంట్గా ఉన్నాం కాబట్టి మాకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి అప్పుడు వచ్చే పైప్ లైను రాలేకపోయింది. కానీ ఇప్పుడు మీకు దాదాపు 2 లక్షల లీటర్ల వాటర్ సంపుని కట్టుకున్నాం. అదేవిధంగా మరి ఏ విషయానికైనా కూడా మరి సంగీతారెడ్డి గారు వచ్చి గౌరవ ఎమ్మెల్యేని కానీ మీరందరూ యూనిట్గా వచ్చి గౌరవ ఎమ్మెల్యేని కానీ నన్ను కానీ మరి మా కౌన్సిలర్లను కానీ, కౌన్సిలర్ గారు కూడా మాకు ఆ రోడ్డు బాగలేదన్నా అని చెప్పి ఆమె కూడా ఎన్నోసార్లు మాకు చెప్పడం జరిగింది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే మేము చూస్తూ ఉన్నాం మరి ఎంత దారుణంగా ఉంది అనే ఉద్దేశంతో దాదాపు ఈరోజు ఎక్కడ లేని విధంగా 3 బిట్లుగా 1,50,00,000 ఈరోజు అక్కడ రోడ్లు ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే పనిచేసే నాయకులు ఎప్పుడూ బయట మాట్లాడరు, పనిచేసే వాళ్ళు ఎప్పుడూ చేసుకుంటూ పోతూనే ఉంటారు. గౌరవ ఎమ్మెల్యేలు కానివ్వండి, మేము కానివ్వండి, మా కౌన్సిలర్లు కానివ్వండి, వేరే వాళ్ళు కానీ విమర్శించడము మన భారతదేశంలో ఎవరినైనా విమర్శించాలనేది ముందు వస్తుంది. ఒక పని చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. దాని ఇంకా ఎంతో కష్టపడితే కానీ మనం అభివృద్ధి సాధించలేదు. కానీ విమర్శించే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే వాళ్ళకి ఏం పని ఉండదు. ఎప్పుడు ఎవరిని విమర్శిస్తామా, ఎవరిని తిడదామా అన్న ఉద్దేశంలోనే ఉంటారు. కాబట్టి మరి వాళ్ళకు కూడా నేను ఏమంటున్నా, కష్టపడితే ఏదైనా సాధించవచ్చు. అందరినీ కలుపుకొని పోవాల్సినటువంటి మనస్తత్వం అందరి కాలనీలో ఉన్నట్టు వాళ్ళందరికీ ఉండాలి. మొత్తం టోటల్గా ఈ కాలనీ వాసులకు ఇస్తున్నాం అనేది మీరు అందరూ గ్రహించాలని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి నేను ఏదైతే మాట ఇచ్చినో దాని ప్రకారమో ఎమ్మెల్యే గారు నేను మాట ఇచ్చినామో ఏదైతే ఆ జిమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఇంకా పార్కులు కూడా ఇవన్నీ చాలానే ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు పెద్ద అసోసియేషన్ ఏర్పడ్డారు, దాదాపు 30 సంవత్సరాలు దాటిపోయింది రోడ్లు వేసి. మేము వాస్తవంగా ఏవైతే ఇంపార్టెంటో అవన్నీ చేస్తాం, మీరు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను అడుగుతున్నా సోదరులారా. ఎందుకంటే ముక్కుసూటిగా మాట్లాడుతున్నా, నేనేదో మీకు ఓట్ల కోసం వచ్చి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను ఏమంటున్నా, మీ దగ్గర కూడా ఫండ్స్ అందరు అసోసియేషన్ ప్లాట్ఫామ్ల దగ్గర తీసుకున్నారు. మీరు మీటింగ్ పెట్టుకొని ఏవైతే బీటీ రోడ్లు ఉన్నాయో ఇంతవరకు చేస్తున్నారో చేసుకోవాలి. మరి ఇప్పుడు మున్సిపాలిటీ చేసేది చేస్తుంది. మీరేవైతే చేయాలనుకుంటారో ఇప్పుడు ప్రజల దగ్గర మీరు డబ్బులు వసూలు చేసిరు ప్లాట్ల వాళ్ళ దగ్గర. మీరందరూ ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఏమేం పనులు చేయాలనో చేసుకోవాలి. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మాకు ఒక 6 నెలలు టైం ఉంటుంది. 6 నెలల్లో ఎన్ని సాధ్యమైనంత వరకు చేస్తాం. తర్వాత మీరందరూ ఒక మీటింగ్ పెట్టుకొని చూడమ్మా, మీటింగ్ పెట్టుకొని నేనేమంటున్నంటే మేము అనేది ఏంటంటే ఈ లైన్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉందో దాన్ని మేము అవుట్లెట్ దాన్ని మేము వాళ్ళ దగ్గర నుండి వాళ్ళతో కొట్లాడ పెట్టుకుంటాం. మీ దాంట్లోకైనా ఎవరన్నా వచ్చిరా? ఇప్పుడు మైకు తీసుకొని మస్తు మాట్లాడుతున్నారు. ఏమంటున్నామంటే
అందరి సహకారం ఉంటేనే కదా మేము చేసేది. ఆ పట్టదారులతో మేము పంచాయతీ పెట్టుకున్నాం వాడు కొట్లాడడం కారణం ఏంది? అది డ్రైనేజ్ కంప్లీట్ అయితేనే కదా రేపు పొద్దున ఇదంతా మెయిన్ ఇంపార్టెంట్. అది ఇప్పుడు వీటికి అన్నిటికంటే దాదాపు 75% అయిపోయింది. ఇంకో కొద్దిగా 25% ఉంది. దాన్ని కూడా మరి ఎమ్మెల్యే గారికి చెప్పినాము. అవసరం అనుకుంటే మేము మరి కాకపోతే కౌన్సిల్లోనైనా తీసుకొని కంప్లీట్ చేయాలన్న ఉద్దేశంతో మేము కూడా ఉన్నాం. ఎందుకంటే ఇంకా 1,30 లక్షలు ఏమో ఉన్నట్టుంది అది. ఎందుకంటే ఇప్పుడు అది మెయిన్ సమస్య, ఈరోజు కాలనీకి మెయిన్ సమస్య. నేను అనేది ఏంటంటే దయచేసి మీరు అనేలా భావించకుండా ఎవడో అన్నాయంటే ఇట్లా మాట్లాడితే నాతోటి చైర్మన్ కన్ను మాకు దాని మీద పడ్డదంటే ఏమన్నట్టు అదిగా మాకు అన్ను ఎందుకు పడతాయండి? మీరేమన్నా మీరు దాంట్లోకైనా 1000 గజాలు నేను తీసుకున్నా ఏమైనా కబ్జా పెట్టుకున్నామా? మంచిగా ఉండరు అని చెప్తే ఆ కన్ను పడ్డది అది పడ్డది అని మాట్లాడేది. డబ్బులు ఏం చేస్తారు మరి? మీరు అభివృద్ధి కోసమేగా మీరు స్టేట్ తీసుకుంటారు. మేమేమన్నామంటే మీరు అన్ని ఎస్టిమేషన్ చేయించి ఇంత అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గర మా దగ్గరికి వస్తే కూర్చొని నేను చేయడానికి వీలుంటుంది. సోదరులారా, అన్నేలా భావించకుండా నేను ముక్కుసూటిగా మాట్లాడే మనిషిని కాబట్టి మాట్లాడుతున్నా. ఎందుకంటే పనులు చేస్తాం కాబట్టి మాట్లాడే దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది. దయచేసి ఈ యొక్క కాలనీని మరి 6 నెలల్లోనే మీరు మాట్లాడుకొని ఎస్టిమేషన్ వేసి మాతోటి ఎంత అవుతుందో ఎమ్మెల్యే గారికి కూడా చెప్పి మొత్తం టోటల్ రోడ్లు వేస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. చూడాలి దయచేసి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చి మరి ఇక్కడికి నన్ను రప్పించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రోగ్రాం పచ్చ చెట్లు పచ్చదనం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు లాస్ట్ రోజు 9వ తారీఖు లాస్ట్ రోజు. ఈరోజు మాకు ఇక్కడ మనకు రోడ్డు ఓపెనింగ్ పెట్టడం చాలా శ్రీశైలం గారికి చాలా ధన్యవాదాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇచ్చిన మన చైర్మన్ గారికి, ఇక్కడ సంగీత రెడ్డి గారికి, ఇక్కడికి చేసిన అసోసియేషన్ అపర్ణ అసోసియేషన్ నా సోదరులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చాలా సంతోషం. ఇలా ₹1,00,00,000 పెట్టి ఆ రోడ్ అవుతుందంటే మనకు చాలా ఇదిగా ఉంది. 2 రోడ్లు పనిచేయట్లేదు అక్కడ నుంచి సగం దూరం వరకు. కానీ ఒక రోడ్ కంప్లీట్ అవుతుందంటే మనం నడవడానికి కూడా బాగుంటుంది. ఆ సెకండ్ రోడ్ కూడా అతి కొద్ది రోజుల్లో ఇంకొక 6 నెలల్లో అది కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా నేను చైర్మన్ గారు మన ఎమ్మెల్యే గారి సహకారంతో ఖచ్చితంగా ఆ ఫండ్స్ పెట్టించి ఖచ్చితంగా ఆ పక్క రోడ్ కూడా చేస్తామని చెప్పి కూడా చెప్తున్నాం. కానీ ఇప్పుడు అపర్ణ వెంచర్ వచ్చినాక 5 సంవత్సరాల తర్వాత చాలా డెవలప్మెంట్ అయింది. ఇల్లు కూడా ఏర్పడ్డాయి. అంతకుముందు అంటే కొద్దిగా ఉండే ఎవరు అడిగేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు సంగీత రెడ్డి గారు 2 సంవత్సరాలు 2 సార్లు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. కాబట్టి సంగీత రెడ్డి గారు కూడా బాగా అపర్ణ కోసం కష్టపడుతున్నారు. అతను కూడా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మ మీరు కూడా బాగా కష్టపడాలి, ఈ అభివృద్ధి చేయాలి. రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక్కటే కాదు, ఒక జేబేరి ఎంత పెద్ద సంస్థను ఈ అపర్ణ కూడా అంతే. ఇప్పుడు అదొక కన్ను ఇదొక కన్ను చైర్మన్ గారికి. అది డెవలప్ చేయాలి, ఇది డెవలప్ చేయాలి. 2 డెవలప్ చేసే పనులు ఉన్నాయి కాబట్టి అంత ఫండ్స్ కూడా ఒక్కదికే పెట్టలేరు. కాబట్టి కొద్దిగా మన సహకారం ఎంత ఉందో ₹1,00,00,000 2 కోట్లు కొద్దిగా మీరు సహకరించినట్టయితే మాకు రోడ్డు డెవలప్మెంట్ అవుతాయి. మీకు కూడా ఇక్కడ ఫండ్స్ వసూలు చేస్తున్నారు. 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు. మీరు కూడా చిన్న పనులు ఉంటే మా దగ్గర రాకుండా కొద్దిగా అలాగే ఫండ్ తీసుకొని చేసుకోవాలి. కొద్దిగా పెద్ద పనులు ఉంటే మా మున్సిపాలిటీ నుంచి కూడా తీసి మేము చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఇచ్చేసి మా హాయంలో ఇంకా మాకు 6 నెలల అవకాశం ఉంది. ఇంకో 6 నెలలు అయితే మా పీరియడ్ కూడా అయిపోతుంది. 6 నెలల తర్వాత చేసి అంటారు అదంటారు ఎక్కడ పోతుందో తెలియదు, ఇట్లా కల్పిస్తుండొచ్చు. కాకపోతే ఈ 6 నెలల్లో మీరు మనకు సాధ్యమైనంత మట్టుకు ఫండ్స్ తెచ్చుకొని ఈ అపర్ణ డెవలప్మెంట్ చేయాలని చెప్పి కూడా చైర్మన్ గారికి కోరుకుంటూ నేను అందరికీ ధన్యవాదాలు. నేను సంగీతారెడ్డి, అపర్ణ ఫామ్ హౌస్ ప్రెసిడెంట్. 3rd ఇయర్ అండి నేను చేయబట్టి ఇక్కడ అపర్ణలో. మాకు యాక్చువల్గా ఇక్కడ అపర్ణ అనేది 2000 వెంచర్ చేయబడింది. అప్పుడు వేసిన రోడ్లే కానీ తర్వాత అసలు ఇక్కడ రోడ్లు వేయడం జరగలేదు. మాకు నియర్లీ 10 ఇయర్స్ నుంచి ఇక్కడ బాగా రోడ్స్ చాలా ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి. రెసిడెంట్స్ ఎవరైనా సరే వెళ్ళి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షాకాలం రెయినీ సీజన్ వస్తే మాత్రం ఇంకా దారుణంగా తయారైంది. ఈ 3 ఇయర్స్ నుంచి మేము కంటిన్యూస్ ఫాలో అప్ చేసి ఇది ఒక ప్రాబ్లం ఏంటంటే 130 ఎకర్స్ అవ్వడం వల్ల ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు. ఇప్పుడు ఎవరైనా సరే మన పొలిటీషియన్స్ అయినా అన్ని ఫండ్స్ తెచ్చి ఇక్కడ పెట్టాలంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటుంది. కానీ మన చైర్మన్ గారు మేము కష్టపడడం చూసి మా ఫాలో అప్ చూసి చైర్మన్ గారు ఎమ్మెల్యే గారు
మొన్న శాంక్షన్ చేయడం జరిగింది. 1,50,00,000 శాంక్షన్ చేసి 3 బిట్స్ లాగా. ఇప్పుడు ఎంట్రన్స్ గేట్ నుంచి ఆఫీస్ వరకు ఫస్ట్ బిట్ వేస్తామన్నారు. ఇంకా 2 బిట్స్ కూడా జరుగుతాయి. ఇట్లా మాకు ఇంత ఎంకరేజ్మెంట్ చేసిన మా ఎమ్మెల్యే వివేకానంద్ గారికి, మా చైర్మన్ సన శ్రీశైలం యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా రెసిడెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో అందరి తరఫున, అపర్ణ ఫార్మ్ గ్రోవర్స్ అసోసియేషన్ తరఫున సంగీతారెడ్డి, మా కుంపల్లి మున్సిపాలిటీకి మరియు మన కాన్స్టిట్యుయెన్సీ వివేకానంద గారికి చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. రెసిడెంట్ అండి. గత 1.5 years చాలా ఇబ్బంది పడుతుంది. రోడ్లు సరిగా లేవు. చాలా పైప్ లైన్ కోసం తగ్గిన తర్వాత చాలా వరకు రోడ్లు పాడైపోయాయి. రోజు వర్షాలు పడ్డాయంటే చాలా నరకంగా ఉందండి బయటకు వెళ్ళాలంటే. అలాంటిది సంగీత గారి వల్ల మాకు, చైర్మన్ వారి వల్ల మాకు రోడ్లు శాంక్షన్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు మంచి ప్రెసిడెంట్ దొరికారు. ఇతను ఎప్పుడు కంటిన్యూ ఇట్లా ఉంటే మా సొసైటీ చాలా డెవలప్ అవుతుందని మాకు నమ్మకం బాగా కుదిరిందన్నమాట. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను ఇక్కడ అపర్ణ రెసిడెంట్ని. అయితే నేను 7 yearsగా ఇక్కడ ఉంటున్నాను. ఇక్కడ ఫస్ట్ వాటర్ ఉండే కాదు, గోదావరి వాటర్ ఉండే కాదు, రోడ్లు సరిగా లేవు. అప్పుడంత డెవలప్మెంట్ కూడా కాలేదు. అయితే ఒక 3 yearsగా మనకి ప్రెసిడెంట్ అది చేంజ్ అయ్యారు, సంగీత మేడం వచ్చారు. తర్వాత ఆమె ఆధ్వర్యంలో చాలా యాక్టివ్గా ఉంటూ చైర్మన్ దగ్గరికి వెళ్ళడం కానీ, మేమందరం కలిసి వెళ్ళడము, వివేకానంద గారి దగ్గరికి వెళ్ళడము, ఇట్లా మనకు కావాల్సినవన్నీ అడగడం జరిగింది. ట్యాంక్ అలానే మాకు ఓకే చేశారు. స్పెషల్ జీఓఎస్ ఓకే చేశారు. అలానే చైర్మన్ గారు జిమ్ కూడా మాకు ఓకే చేశారు. తర్వాత ఇప్పుడు రోడ్డు కూడా మాకు 1.5 crore తోటి శాంక్షన్ అయింది. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, సంగీత మేడంకి అందరికీ. థ్యాంక్ యూ. అందరికంటే అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఒక శుభదినం. ఎందుకంటే అపర్ణ ఫార్మ్ గ్రూప్ ఇది గత కొన్ని సంవత్సరాలు, దాదాపుగా 21 సంవత్సరాలుగా వెనుకబడి ఉన్నది. ఈరోజు మరి చైర్మన్ గారు వచ్చి, మున్సిపల్ చైర్మన్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేశారు. బడ్జెట్ 1,51,00,000 మంజూరైంది. 3 బిట్స్. ఒకటి ఏంటంటే మన కాలనీ వాసులు చాలా ఇబ్బంది పడుతుండ్రు. చాలా ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే మొత్తం దాదాపు టౌన్ లోపల, హైదరాబాద్ టౌన్ లోపల ఎక్కడ కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. కానీ మా దగ్గర వచ్చిన వెహికల్స్ కొందరు కింద పడిపోవడం, బురదలో వెహికల్స్ కూడా ఖరాబ్ అయిపోవడం, దీంతో చాలా కష్టపడ్డారు. అయితే ఈ మధ్యలో ఏంటంటే మరి సంగీత గారు మున్సిపల్ చైర్మన్తో లేకపోతే ఎమ్మెల్యే గారితో జర ఫాలోఅప్ మెయింటైన్ చేసేసి ఈ రకంగా డబ్బు శాంక్షన్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. నేను మున్సిపల్ చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి, సంగీత గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి కాలనీ వాసులందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మరి తొందర లోపల దీన్ని మరి స్టార్ట్ చేసేసి ముగిస్తే అందరి తరఫున నేను మరి ముగ్గురికి కూడా, సంగీత గారికి, లేకపోతే చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడ్డాను సిన్స్ 4 months నుంచి. మా రోడ్స్ ఆల్రెడీ మేము కొంత ప్యాచ్ వర్క్ చేసుకున్నాము. అది కాకుండా ఇప్పుడు ఎమ్మెల్యే గారి సహకారంతో, చైర్మన్ గారి సహకారంతో మాకు కొంచెం ఫండ్స్ రిలీజ్ చేశారు. దాని ప్రకారంగా 1,50,00,000 వరకు చేశారు. అది 3 విడుదలుగా 47 lakhs 3 బిట్లు చేశారు. ఈ రోజు ఇనాగ్రేషన్ చేసి స్టార్ట్ చేయించాం. దానికి గాను మాకు చాలా సంతోషము. ఈ సీసీ రోడ్ కావడం వలన దీని కనెక్టివిటీ కాలనీస్ కూడా ఉన్నాయి. ఈ కాలనీస్ కూడా ఇదే మెయిన్ రోడ్ అయిపోతుంది. కాబట్టి చాలా ఫెసిలిటీగా ఉంటుంది ఈ రోడ్డు చేయడం వలన అని మేము సంతోషం. మళ్ళీ ఇంకో సెకండ్ సైడ్ కూడా డ్రైనేజ్ కోసమని బాగ్ డ్రైనేజ్, ఎందుకంటే మాకు మెయిన్ రోడ్ నుంచి చాలా వాటర్ వస్తున్నాయి, వేరే చెరువు నీళ్ళు కూడా వస్తున్నాయి. దానికోసమని ఒక బాగ్ డ్రైనేజ్ కోసం మేము విన్నపించుకున్నాం. దాన్ని కూడా శాంక్షన్ చేసి అది కూడా సెకండ్ సైడ్ కూడా అంటే డివైడర్ మధ్యలో ఒక పక్కన చేస్తున్నారు ఇప్పుడు ఈ రోడ్డు, రెండో పక్కన డ్రైనేజ్ కోసమని అనుకుంటున్నాం. అది చేసి దాని మీద కూడా రోడ్ చేస్తే చాలా బాగుంటుందని నా యొక్క మనవి. ఈ విషయంలో రోడ్ శాంక్షన్ చేసింది గాను మా అసోసియేషన్ తరఫు నుంచి మరియు మున్సిపల్ వాళ్ళ చైర్మన్ గారికి, ఎమ్మెల్యే గారికి నా యొక్క ధన్యవాదాలు.